కోర్టు ఆర్డర్ ఏదన్నా బ్యాంకు లోన్ కూడా ఇచ్చి 30 లక్షలు ఏమో కోర్టు ఆర్డర్ సార్. మీలు ఎక్కడమ్మా? అక్కడ అంటే రేకేసి కట్టుకున్నాం సార్. ఎక్కడ గుడిసెలలో ఉన్నారు? అక్కడ సార్ అక్కడ ఫస్ట్ లో ఇక్కడ మొత్తం డిమాలిష్ చేశారు. వేరే వాళ్ళ ప్లాట్ సార్ ఇది. మా వాళ్ళు ఇంకా ఉంటారులే అని ఇక్కడ కిరాయిలు ఎందుకు అని చెప్పేసి ఇక్కడ వచ్చి ఉంటున్నారు సార్ వాళ్ళది. సో ఈ ఇల్లు ఇప్పుడు ఇల్లుగులో కొట్టిరు. యాక్చువల్గా ఇంటికి 20వ తారీఖు 1వ నెల 2026 దాకా స్టేటస్ కో ఉన్నది. ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది కోర్టుగా. ఇంట్రీమ్ ఆర్డర్ గ్రాంటెడ్ ఎర్లియర్ ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్. 21/2026 దాకా ఈ ఇంటిని ముట్టొద్దు అని ఎవరు ఇచ్చినారు? ఇన్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇట్ హైదరాబాద్. ఓకే, హానరబుల్ శ్రీ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారు ఇచ్చినారు. రిట్ పిటిషన్ నెంబర్ 32328 ఆఫ్ 2025. అడ్వకేట్ గారు ఏరి? అడ్వకేట్ గారు. సో ఇది కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ అండి. ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంట్రీమ్ ఆర్డర్. కోర్టు ఇచ్చిన ఆర్డర్. కోర్టు ఏం చెప్పింది? ఇక ఇదేంది ఇది? without passing speaking order or without any notice to the petitioner in respect of petitioner's house bearing number 6-137. హౌస్ నెంబర్ కూడా వచ్చింది సార్. హౌస్ నెంబర్ కూడా వచ్చింది. In plot number 12 to an extent of 250 square yards of north and east in survey number 210/2, 211/2 and 212/2 to situated at Peddamangalaram village, Moinabad mandal, Rangareddy జిల్లా అని చాలా క్లియర్గా కోర్టు ఆర్డర్ ఉన్నది. మరి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా దీనికి ఇట్లా కూలగొడితే ఎట్లా? ఇప్పుడు కూలగొట్టిన ఎవరు మున్సిపల్ కమిషనర్ వచ్చిండ ఇక్కడికి? ఏం పేరు? ఆయన పేరు ఖాజా మొయినుద్దీన్ అనే మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి వచ్చిండట. మరి మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ ఎందుకు తెలియదు? ఇది కోర్టు ఇచ్చిన ఆర్డరే కదా. మీకు ఇంటికి పర్మిషన్ ఉందా కట్టుకోవడానికి? ఎట్లా ఉంది సార్? ఉంది. అన్ని టోటల్ గా మొత్తం లోపల పోయినాయి సార్. మొత్తం టోటల్ ఎటు జెడ్ బ్యాంక్ లోన్ ఉంది సరే. 311 జీవో అంటున్నారు కాబట్టి పర్మిషన్ ఉండకపోవచ్చేమో. సో చూడండి, ఈ ఇల్లు మొత్తం గులగొట్టిపాడేసినారు. ఫస్ట్ ఇల్లు కాబట్టి కొంచెం గట్టి గులగొట్టారు. కొంచెం లోపలికి పోయే కొద్దీ కిటికీలు దర్వాజాలు ఉడవికి అవతల పడ్డారు. మొత్తం ఎక్కడెక్కడ కొలాప్స్. ఇంకేం లేదు. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎంత సమయం పడుతుంది? మరి మీరు చూపించారా? ఈ కోర్టు ఆర్డర్ చూపించారా? అన్ని చూపించాను సార్. అడ్వకేట్ గారు ఏమన్నా చూపిస్తే ఏమన్నా? ఇవన్నీ నేను ఎప్పుడంటే ఒక 10 days ముందే చూపించొచ్చాను సార్. అయితే మీ ఇంటి దగ్గర మేము వస్తాం సార్, మాకు అవసరం లేదని చెప్పి చెప్పారు వాళ్ళు. మళ్ళా నైట్ దొంగ చెప్పిన ఆయన ఎవరు? మున్సిపల్ కమిషనర్ కే చెప్పొచ్చాను. నేనే పోయి చెప్పొచ్చాను సార్. నెంబర్ ఉందా? కమిషనర్ నెంబర్. ఓకే. అయితే మీ ఇంటికాడ మీ సైడ్ మేమెందుకు వస్తాం? 311 జీవో మేము అసలు ముట్టుకొని కూడా ముట్టుకోము. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేమెందుకు ముట్టుకుందాం సార్ అని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు. అది దొంగతనంగా ఆయనకు మేము పేదోళం అని, లంబడోళం అని, గిరిజోళం అని చెప్పేసి ఆయన యొక్క అహంకారంతో మున్సిపల్ మంచి పదవి మీద ఉన్నానని ఆయన నైట్ బలగాలతోటి పోలీసులతో అందరితో వచ్చి నైట్ మొత్తం ఇల్లు మొత్తం సత్యనాశ 3-4 జేసీబీలతో సత్యనాశ చేసింది సార్. ఇల్లు మున్సిపల్ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరే కదా ఇప్పుడు తన అడ్వకేట్. ఇప్పుడు ఈ ఇల్లు కూలగొట్టిరు. ఇప్పుడు మీరే కదా పిటిషన్ వేసి కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఏం చెప్పింది క్లియర్ గా? కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరు కూడా ఎలాంటి పిటిషన్ ఇబ్బంది పెట్టద్దు, యథాతథ పరిస్థితిని కొనసాగించాలి, తదుపరి ఉత్తర్వుల వరకు అని చెప్పిన తర్వాత కూడా ఈ నెల 30వ తారీఖు రోజు ఉదయం 5 గంటలకు ఆ ప్రాంతంలో కొంతమంది పోలీసులతో సంఘ విద్రోహ శక్తులతో కలిసి జేసీబీలతో వచ్చి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసి కూలగొట్టడం జరిగింది. ఈ విషయంపై జాతీయ ఎస్టీ కమిషన్ కూడా నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము మున్సిపల్ కమిషనర్ పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోబోతున్నాం. సంబంధిత పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో చట్టవిరుద్ధమైన పనులు చేసిన వారిపై కూడా మేము హైకోర్టు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. గత నెల 31వ తారీఖు రోజు కూడా మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశాం. అందులో తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎలాంటి చర్యలు వాళ్ళకు వ్యతిరేకంగా చేయకూడదని చెప్పి యథాతథ స్థితిని కొనసాగించమని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము
ఏ చర్యలు చట్టపరంగా చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు సోమవారం నుంచి మొదలు పెడతామని చెప్పి మీ ద్వారా ఇంకొక ఆర్డర్ ఏదో వచ్చిందన్నారు. అదే హెచ్ఎండిఏ, హైడ్రా, మున్సిపల్ అథారిటీస్, ప్రభుత్వ విభాగాలు ఏవి కూడా వీరి విషయంలో తదుపరి ఉల్లంఘనలు చేయకూడదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ తదుపరి డెమాలిషన్స్ కానీ ఏవి కానీ చేయకూడదు, యథాతథ స్థితిని కొనసాగించమని చాలా స్పష్టంగా మీ చెప్పడం జరిగింది. పరిశీలనలో ఇదంతా వీళ్ళు జెన్యున్ గా కొనుక్కున్నదనే కనిపిస్తున్నదా? మేము చాలా మొదటి నుంచి మేము డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది. 1986లో రాఘవేంద్ర కోఆపరేటివ్ సొసైటీ ఈ భూమిని కొని ప్లాట్లుగా చేసి లేఅవుట్, గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్రకారం ప్లాట్లుగా విభజించి వారి సభ్యులకు కేటాయించడం జరిగింది. తదుపరి కాలంలో ఎవరైతే మొదటి ఓనర్లు ఉన్నారో వారు వారి అవసరాల కోసం అమ్ముకోవడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో వీళ్ళు కూడా కొనుక్కోవడం జరిగింది. టైటిల్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, డిస్ప్యూట్ లేదు. కాబట్టి బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చినాయి. ఆ రకంగా కొంతమంది ఒక 2005లో ఒక ఫేక్ అంటే నకిలీ అగ్రిమెంట్తో కుహనా వ్యక్తులు ఎలాంటి సంబంధం లేదు, ఇది వ్యవసాయ భూమిగా చిత్రీకరిస్తూ ఒక దొంగ అగ్రిమెంట్ తయారు చేయడం జరిగింది. దాన్ని కోర్టు ప్రాసెస్ ఆఫ్ లా, కోర్టు ప్రక్రియను కూడా దుర్వినియోగం చేసి ఏకపక్షమైన ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. దాని మీద ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా చేసుకున్నారు వాళ్ళు. 2011లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకున్న తర్వాత ఒకవైపు ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్ల వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. 2011లో ఏకపక్షమైన ఆర్డర్, ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకొని భూభారతి చట్టం వచ్చేంత వరకు కూడా వాళ్ళు కనీసం మ్యూటేషన్ ప్రయత్నం చేయలేదు, అంటే పాస్బుక్ల కోసం కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వీళ్ళందరికీ సబ్ రిజిస్టార్ కి వీళ్ళందరికీ సబ్ రిజిస్టార్ దీన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టిండు కదా మొన్న. ఏ మంత్ లో పెట్టిండు? సబ్ రిజిస్టార్ దీన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టిండు. ఎవరు కంప్లైంట్ ఇస్తే? ఈ సురేష్ రెడ్డి అండ్ శ్రీనివాసరాజు అనే ఇద్దరు కల్పిట్స్ కంప్లైంట్ ఇస్తే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టిండు మొత్తం 3 సర్వే నెంబర్లని. ఏ రోజు? 23/6/2025 జూన్ లో పెట్టిండు. మరి రిజిస్ట్రేషన్స్ అయినాయిగా అంతకుముందు అయినాయి. ఇది మెయిన్ నెంబర్లు. అయితే మరి వాళ్ళకు కూడా చేయొద్దు కదా. అయినా సరే ఇప్పుడు ఇది డిస్ప్యూట్ లో ఉందన్నప్పుడు చేయకూడదు కదా. లేదు అసలు అది కూడా ఎట్లా? ఇప్పుడు ఆయన కూడా ఆపాలి కదా. ఇప్పుడు ఒకవైపునేమో డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తావు అదే సర్వే నెంబర్లు, ఒకవైపునేమో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెడతారు మొత్తం సర్వే నెంబర్లను. అసలు ఎట్లా ఇది? మళ్ళీ ఒకటే సబ్ రిజిస్టార్. మరి ఈ సబ్ రిజిస్టార్ మీద మరి ఏ ఉద్దేశంతో అయినా ఆయన ఆడ రిజిస్ట్రేషన్ చేసి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టిండు? వీటిపై కూడా మేము హైకోర్టుకు వెళ్తాం. ఈ ప్రొహిబిటెడ్లో పెట్టిన దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేయబోతున్నాం. దానిపైన తదుపరిగా మేము ఏం చేయాలో అది చేస్తాం, తదుపరి చర్యలు కూడా తీసుకుంటాం. మీదేనా మీ ఇల్లు? మీరేనా? ఏమైంది? రాత్రి పొద్దుగాల గట్ల వచ్చిరా? తెల్లారి గట్ల 5 గంటలకు వచ్చిండ్రు. మేము పండుకునే ఉన్నాం, ఇక డోర్ కొట్టిరు. నేను వచ్చి తీసిన. ఇక మా ఆయన లేడు ఆ టైంలో, నేను మా 2 పిల్లలే మేము ఉన్నాం. వచ్చి డోర్ కొట్టిరు. ఇక డోర్ కొట్టగానే ఇక వచ్చి లోపల గబగబా వచ్చి గుంజుకొచ్చిరు, కొట్టిరు. ఇక నేను కొంచెం 1 గంట సేపు అయినా టైం ఇవ్వండి, మేము సామాన్లు తీసేస్తాం. మా ఆయనకు ఫోన్ చేస్తా అంటే కూడా ఫోన్ ఇవ్వలేరు, గుంజేసుకుర్రు. ఇక వాళ్ళే ఎత్తేసిరు సామాన్లు. ఇక మాకు కొట్టి పంపించిరు. మా బాబు ఫోన్ చేస్తా అంటే కూడా మా బాబు కూడా కొట్టిరు, నిద్రపోయేదానికి కూడా కొట్టిరు. పోలీసులు కొట్టిరు, లేడీస్ పోలీసులు కొట్టిరు. ఇక గుంజుకొచ్చి పడేసి బోర్ పగల కొట్టిరు, కరెంట్ బిల్ కొట్టి అక్కడ ఒక జేసీబీ ఇక్కడ ఒక జేసీబీ, 3 దిక్కులు 3 జేసీబీలు పెట్టేసిరు. మొత్తం జేసీబీలు పెట్టి మొత్తం ఎక్కడ గుల కొట్టిరు. ఇక సో ఈ కన్స్ట్రక్షన్ చూడండి, మొత్తం ఎక్కడెక్కడ కూలగొడితే పిల్లలంతా బయటనే ఉండాల్సిన పరిస్థితి. సో వీళ్ళంతా పాపం వీళ్ళు మంచి మంచి ఇల్లు కడుతున్నారు కదా అని అంటే వీళ్ళు ఏదో ఉన్నది అమ్ముకొని ఏదో కొంచెం మంచిగా బతుకుదామని ఇల్లు కట్టుకుంటున్నారు. మేము కబోర్డ్లు అన్ని పిక్స్ మొత్తం ఇక్కడే చెప్పించుకున్నాం. మేము మా ఊర్లో భూమి లేదు, ఇల్లు లేదు, మాకు మేము సంపాదించింది మొత్తం దీంట్లోనే పెట్టినాం. మాకు ఇదే ఆధారం, ఇది ఉన్న ఆధారం కూడా కుల్లగొట్టిరు. మేము బతకాలో చావాలో అసలు ఏం అర్థం. నాకైతే మెంటల్ జంగుతుంది. 5 రోజులు అవుతుంది, తిండి లేదు, నీళ్లు లేదు. ఎవరు వచ్చి కుల్లగొట్టిరు కానీ మళ్ళీ వచ్చి అడిగేటోళ్ళు కూడా లేరు. అట్లా ఉంది మా పరిస్థితి. మేము ఇప్పుడైతే మేము మందు తాగి మేము చచ్చిపోతే పరిస్థితిలో ఉన్నాం. మేము ఇప్పుడు మాకైతే న్యాయం కావాలి. మా ఇల్లు ఎట్లా ఉన్నదో అట్లా కావాలి మాకు. మేము అదే కోరుకుంటున్నాం. మేము ఎవరితో గొడవ పెట్టాము. మా భూమి ఇది, మా పట్ట భూమి ఇది.
మేము రూపాయి కష్టపడి కొనుక్కున్న పైసలు ఇది. అనూష పేరు మీద ఇదైందా? అప్పుడు అనుష పేరు మీద నుంచి మేము తీసుకున్నాం. మీరు తీసుకున్నారు. ఎవరు మీరు? మీ పేరు? సంతోష్ నాయక్ సార్. సంతోష్ నాయక్. సంతోష్ నాయక్. మ్యూటేషన్ కూడా అయిపోయింది. మ్యూటేషన్ కూడా సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మ్యూటేషన్. ఇంత క్లియర్ గా అయిపోయింది, ఇంకేం కావాలండి మీకు? మరి ఇవన్నీ ఎందుకు చేసినారు మీరు? ఒకవేళ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ అయితే, ఇది కాకపోతే రిజిస్ట్రేషన్లు ఎందుకు అయినాయి? మొత్తం లింక్ ఎవరి పేరు నుంచి ఎక్కడెక్కడ ఎట్లా పోయింది అన్నది లింక్ కూడా ఉంది. ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి ఈ ప్లాట్ కి? ఎంత లోన్ తీసుకున్నారు? 34 లక్షలు తీసుకున్నాం. 34 lakhs. 34 lakhs. మీరు ఆ లోన్ కూడా ఇప్పుడు ఎడగడతారు? ఇక ఉన్న ఇల్లే కూలగొట్టి ఆ లోన్ ఎడగడతాం మేము. ఉన్న మాది అదే బిజినెస్ అదే పోయింది. ఇల్లు ఉన్నాక లోన్ ఎడగడతాం మేము ఇంకా. సో ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళు, గుడిసెల రేకుల ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా? ఇది కూడా రేకులు మొత్తం కూలిపోయింది. ఇది చూడండి ఒకసారి. సో ఇది రేకులు, చిన్న రేకులు ఇల్లు. వీళ్ళు కట్టే స్తోమత లేక వీళ్ళు ఈ రేకులు ఇంట్లో వీళ్ళు నివాసం ఉంటుంది. ఇది మొత్తం కూడా కొట్టి పడేసినారు. ఎవరిదాం ఇది? మీదా? ఎన్ని గజాలు కొన్నారు మీరు? ఇట్రామ్మ. ఇదంతా వరకు ఒక 150 గజాలు ఉంటాయి సార్. ఉన్నప్పుడు వాళ్ళేమో 3:30కు స్టార్ట్ చేసిర్రు. ఫస్ట్ నాకు మేలుకు వచ్చింది, నేను బయటికి వచ్చిన. బయటికి వస్తే మా హస్బెండ్ చెప్పిన ఏదో శబ్దం వచ్చిందంటే నాకు భయం వచ్చేసింది. అప్పటికే నాకు బాగలేదు. భయం వస్తే మా ఆయనకు బయటికి తీసుకెచ్చి, నేను నైట్ మీదనే ఉన్నా. నాకు బట్టలు కూడా అసలు తీసుకోవాలంటే ఛాయిస్ లేదు సార్. వాళ్ళు శబ్దం వచ్చింది. ఇంతకు ముందు వచ్చారు వాళ్ళు. నైట్ 12 అయిందో 2 అయిందో మాకు తెలియదు. మేము డోర్లు వేసుకుని పండుకున్నాం. పండుకోసరికి నాకు 3:30కు మెలకు వచ్చింది. అప్పుడు అందరూ ఒక 200 మంది దాకా ఉన్నారు. లేడీస్ పోలీసులు ఉన్నారు, మొయినాబాద్ ఎస్ఐ కూడా ఉన్నాడు. నా ఫోన్ ఆయన దగ్గరనే ఉంది సార్. మొయినాబాద్ ఎస్ఐ ఇప్పటికి కూడా తర్వాత ఇచ్చిండు. తర్వాత లాస్ట్ మొత్తం మా బాబా ఇల్లు అయిపోయిన తర్వాత నాకు ఫోన్ ఇచ్చిండు. సార్ నాకు ఫోన్ ఇవ్వండి, ఎవరికైనా హెల్ప్ తీసుకుంటాం, మా సెమాన్ మేము తీసుకుంటామని బతిన్లాడిన సార్. బతిన్లాడితే వాళ్ళు అసలు నాకు ఛాయిస్ కూడా ఇవ్వలే. నేను చాలా సెమాన్లు లోపల ఉండిపోయినాయి. 8 లక్షలు ఉన్నాయి ఇంట్లో. కాగితాలు కూడా లోపలనే ఉన్నాయి. బంగారం ఉంది సార్. నేను గండిపేటలో పాసి పని చేస్తాను సార్. గండిపేటలో నాకు 3 పిల్లలు సార్. నేను కష్టపడి నేను నా పిల్లలకు చదువుకుంటున్నా. నేనేం చేసిన, ఎవరికి ఏం పాపం చేసినా నేను కట్టుకొని 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇది కట్టి 4 ఏళ్ళ అయితే మేము దీంట్లో ఉంటున్నాం సార్. మాకు ఏం అన్యాయం చేశానని మాకు నడి రోడ్డుల్లో వదిలిపెట్టేసారు. మాకు అన్నం లేదు, తినడానికి నీళ్ళు లేవు, ఏం లేవు. అసలు ఎందుకు మాకు అంత దారుణంగా చేస్తారు? అంటే ఎస్టీ అంటే అంత చీప్ గా అనిపిస్తుందా? మాకు ఏ అధికారం లేదా? మాకు నాయకులు ఎవరు లేరా? మా కోట్లకు నాయకులు కావాలి. మరి మాకు ఇల్లు పోయినప్పుడు మాకు ఏ నాయకులు ఆదుకోవడానికి రాలేదు సార్. రాలే. ఇంకా దాడి చేస్తుంది మా పైన. దాడి చేస్తుంది సార్. దాడి 3-4 లేడీస్ పోలీసులు ఉంటారు కదా. ఇక్కడ మీరు ఏ ఊరు మీది? మాది నాగార్జున సాగర్ సార్. ఓ నాగార్జున సాగర్ నుంచి వచ్చారు. ఏ ఊరు నాగార్జున సాగర్ దగ్గర? తుంగితుల సార్. నాగార్జున సాగర్ హాలియా దగ్గర. అప్పుడు చుట్టి ఉంటాం మేము. మాకు అక్కడ భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు సార్. మేము ఇక్కడ పాసి పని చేసి మేము కొంత కూడా చేసి కట్టుకున్న ఇల్లు సార్. ఏం పని చేస్తారు మీ హస్బెండ్? నా హస్బెండ్ ఏదో ఒక పని చేస్తాడు సార్. ఆ పనిలో ఆయన ఇంట్లోనే పండుకున్నాడు. మా వాళ్ళకి ఎవరికైనా పిలుచుకుని నేను శమాన్లు తీసుకుంటా సార్, నీకు మొత్తుకుంటా అని బతిలాడిన. డబ్బులు కూడా కింద పడిపోయినాయి సార్. నేను 1 రూపాయి కూడా ముట్టుకోను, మీరు ఏమైనా చేసుకోండి అని నాకు బయటికి తోసేసారు. నేను బయటికి వచ్చేసిన, కాగితాలు కూడా లోపలనే ఉండిపోయినాయి. బంగారం సార్ దాంట్లోనే ఉంది. మరి వాళ్ళు తీసుకోపోయారు, దాంట్లోనే ఉందో. ఇంకా మేము ఏం ఎత్తుతాం సార్? మేము ఏమి ఎత్తుతాం? వాళ్ళు కూల్పించరు. మరి వాళ్ళకి వచ్చి ఒక ఇటుక పిల్ల తీసి మాకు న్యాయం చేయమని చెప్పండి. మాకు అదే కావాలి, మాకు న్యాయం కావాలి. ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది చూడండి. ఆఫ్ చేసేసి అప్పుడు 3:30 కంటే ఎలుగు వస్తుంది సార్. ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తే మాకు ఏ ఎలుగురు వస్తారు? ఎవరు వచ్చి మాకు ఆదుకుంటారు? మాకు ఫోన్లు కూడా గుంజుకున్నారు, అన్ని గుంజుకున్నారు. మాకు తినడానికి లేవు,
లోపల సామాన్ ఉన్నాయి. 8 లక్షలు నేను కష్టపడి నా ఊర్లో ఒక 5 గుంటలు భూమి ఉంటే నేను నమ్ముకొని నేను తెచ్చుకున్నా. ఆ డబ్బులు కూడా కింద పడిపోతే సార్ నా డబ్బులు నేను తీసుకుంటా అంటే నాకు చాయిస్ ఇవ్వలే, వాళ్ళే తీసుకెళ్ళిర్రు. మేమేం తిని So- బతకాలి సార్? అసలు మా మీద వాడికి ధైర్యం ఏంటి? ఇప్పుడు ఓటు ఏడేసిరమ్మా మీరు? మేము నాగార్జున సాగర్ వేసాం. ఆడికే మా విలేజ్ అక్కడనే కరెంట్ బిల్లు కడుతున్నారా మీరు? కడుతున్నాం సార్. కరెంట్ బిల్లు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. మాకైతే ఇక్కడే ఉన్నాయా మీది? మీ ఓటు ఇన్నే ఉందా? ఓటు ఇక్కడే ఉంది. మాది ఉన్నది ఇదే ఆధారం మాకు. నా పర్సులోకి వెళ్ళి దొంగలు కూడా వాళ్ళు వచ్చి రౌడీలు కూడా వచ్చి పైసలు తీసుకురు. కొన్ని కానిస్టేబుల్ మా వాళ్ళు ఉంటే ఒక అతను తీసుకున్నాడు అంటే ఆయన ఇవ్వను కూడా ఇవ్వలేరు. నన్ను పోయి అడిగింది ఆ కానిస్టేబుల్, ఆమె తీసుకుందా నేను చూసిన అంటే కూడా వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేయలేరు. నా పైసలు ఇవ్వండి అంటే ఇంకేనా గుడిసెలు ఉన్నాయా ఇంకా? ఇక్కడ సార్ మాది ఎక్కడ? రేకుల రూమ్ సార్. ఇక్కడ ఉంది సార్, మూడు సార్ ఇక్కడ.